హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన మోడల్ పేపర్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మొదటి ప్రశ్న, క్రింది హరప్పా నాగరికత పట్టణాలతో పురావస్తు ఆధారాలను జతపరచుము. హరప్పా, మొహంజదారో, లోథల్, రంగపూర్. మహాస్నాన వాటిక, ధాన్యం పొట్టు, రేవు పట్టణం, ధాన్యాగారాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. హరప్పాకి ధాన్యాగారాలు, మొహంజోదారో మహాస్నాన వాటిక, లోథాల్ రేవు పట్టణం, రంగపూర్ ధాన్యం పొట్టు. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో జైన సాహిత్యంలోని గ్రంథాలు కానివి ఏవి? పరిశిష్ట పర్వాన్, కథా సరిత్సాగరం, మిలింద పన్హా, కల్పసూత్రాలు. కరెక్ట్ ఆన్సర్ 3, మిలింద పన్హా. మౌర్యుల పాలన గురించి అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు, బృహద్రథుడు, హర్షవర్ధనుడు. కరెక్ట్ ఆన్సర్ 1, చాణక్యుడు. ప్రతిలోమ వివాహము అంటే ఏమిటి? సమాన వర్గానికి చెందిన యువతీ యువకుడు వివాహమాడుట, ఒక యువకుడు అనేక వర్గాలకు చెందిన యువతులను వివాహమాడుట, దిగువ వర్గానికి చెందిన యువకుడు ఉన్నత వర్గానికి చెందిన యువతిని వివాహమాడుట, ఉన్నత వర్గానికి చెందిన యువకుడు దిగువ వర్గానికి చెందిన యువతిని వివాహమాడుట. కరెక్ట్ ఆన్సర్ 3, దిగువ వర్గానికి చెందిన యువకుడు ఉన్నత వర్గానికి చెందిన యువతిని వివాహమాడుట. కింది వాటిని జతపరచండి. మహాభాష్యం, గాథా సప్తశతి, ముద్రా రాక్షసం, విక్రమాంకదేవ చరిత్ర. బిల్హనుడు, విశాఖదత్తుడు, హోలుడు, పతంజలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఏ మహాభాష్యం, పతంజలి, గాథా సప్తశతి, హోలుడు, ముద్రా రాక్షసం, విశాఖదత్తుడు, విక్రమాంకదేవ చరిత్ర, బిల్హనుడు. క్రింది వాటిలో సరికానిది ఏది? స్తూపము అస్థికలపైన నిర్మించిన కట్టడము, విహారము బౌద్ధుల నివాస గృహాలు, చైత్యము బౌద్ధుల ప్రార్థనా మందిరాలు, ఆరామము బౌద్ధుల సమాధులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4. ఆరామము అంటే బౌద్ధుల సమాధులు అనేది సరికానిది ఆన్సర్. క్రింది వాటిని జతపరచండి. శ్వేతాంబర, దిగంబర, అజీవిక, చార్వాక. అజీత కేశకంబలి, స్థూలబాహు, భద్రబాహు, మక్కతి గోసాల పుత్ర. దీనికి కరెక్ట్ ఆన్సర్ 2. ఏ శ్వేతాంబర, స్థూలబాహు, దిగంబర, భద్రబాహు, అజీవిక, మక్కతి గోసాల పుత్ర, చార్వాక, అజీత కేశకంబలి. భారతదేశ ప్రజల జీవన విధానం వివరించే కితాబ్ ఉల్ హింద్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? చాంద్ బర్దాయ్, పృథ్వీరాజ్, ఆల్ బెరూని, ప్లీనీ. కరెక్ట్ ఆన్సర్ 3, ఆల్ బెరూని. 17వ శతాబ్దంలో భారత్లోని అన్ని బౌద్ధమత ప్రాంతాలు తిరిగి ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? జనకుడు, బాణుడు, తారానాథ్, కామాంధకుడు. కరెక్ట్ ఆన్సర్ 3, తారానాథ్. సింధు నాగరికత బెలూచి నాగరికతను పోలి ఉంటుందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? మార్టిన్ వీలర్, ప్రొఫెసర్ రఫీక్ మొఘల్, లాస్ బేలా, అమలానంద ఘోష్. కరెక్ట్ ఆన్సర్ 3, లాస్ బేలా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన ఏ. చోళుల కాలంలో అగ్రహార తరహా గ్రామాలు ఇతర రకాల గ్రామాల కంటే సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండేవి. కారణం? ఆర్.
చోళుల కాలంలో దేవదాసి పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది. ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు. ఏ సరైనది కాదు కానీ ఆర్ సరైనది. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ ఏకి సరైన వివరణ కాదు. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ ఏకి సరైన వివరణ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 2. ఏ సరైనది కాదు కానీ ఆర్ సరైనది. అంటే చోళుల కాలంలో అగ్రహార తరహా గ్రామాలు ఇతర రకాల గ్రామాల కంటే సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండేవి అనేది సరైన ఆన్సర్ కాదు. కానీ చోళుల కాలంలో దేవదాసి పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ మత విధానానికి సంబంధించి క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చండి. కాంబెల్లో చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం, బలవంతపు మత మార్పిడిలను నిషేధించడం, జిజియా పన్ను రద్దు చేయడం, తీర్థయాత్రల పన్నును రద్దు చేయడం. వీటిని సరైన క్రమంలో అమర్చాలి. దీనిలో మొదటగా జరిగింది బలవంతపు మత మార్పిడులను నిషేధించడం, తర్వాత తీర్థయాత్రల పన్నును రద్దు చేయడం, తర్వాత జిజియా పన్ను రద్దు చేయడం, తర్వాత కాంబెల్లో చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం. ఆన్సర్ 4 BDCA. మొఘల్ చిత్రకారులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? దస్వంత్ అక్బర్, ఉస్తాద్ మన్సూర్ జహంగీర్, ముల్లా అబ్దుల్ సమద్ బాబర్, సయ్యద్ అలీ తబ్రేజీ, హుమాయూన్. దీనిలో సరికానిది ఏది? ఆప్షన్ 3 ముల్లా అబ్దుల్ సమద్ బాబర్ అనేది సరైనది కాదు. మిగిలిన 3 కూడా సరైనవి. క్రింది వాటిలో సరికానిది ఏది? రాజా జైసింగ్ శివాజీతో పోరాడిన ఔరంగజేబు అధికారి, షాయిస్తా ఖాన్ శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి, అఫ్జల్ ఖాన్ శివాజీతో పోరాడిన బీజాపూర్ సేనాని, ముకరబ్ ఖాన్ సంభాజీని అంతం చేసిన ఔరంగజేబు సేనాని. క్రింది వాటిలో సరైనది కానిది ఆప్షన్ 2 షాయిస్తా ఖాన్ శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మిగిలిన 3 కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రల్లో సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? మాలిక్ మహమ్మద్ జైసీ, ఐనుల్ ఉల్ ముల్క్, మాలిక్ కాఫర్, కింజిర్ ఖాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3 మాలిక్ కాఫర్. ఢిల్లీ సుల్తాన్లో అందరిలో తనకు తానుగా ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ముబారక్ షా, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, ముబారక్ షా. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1 కుతుబుద్దీన్ ముబారక్ షా తనను తానుగా ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్. మరాఠా పాలనలో మొకాసా అనగానేమి? అధికారులకు జీతభత్యాలకు గాను ఇవ్వబడిన సంపద, హిందూ ఆలయాలకు ఇవ్వబడిన సంపద, ఛత్రపతి సొంత ఖర్చులకు ఇవ్వబడిన సంపద, బ్రాహ్మణ పురోహితులకు ఇవ్వబడిన సంపద. కరెక్ట్ ఆన్సర్ 1 అధికారులకు జీతభత్యాలకు గాను ఇవ్వబడిన సంపద మొకాసా అంటారు. కింది వాటిని జతపరచండి. వేదాంగం సంబంధిత తత్వవేత్త, శిక్ష, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం. పాణిని, యాస్కుడు, పింగళుడు, లగోదా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ శిక్ష, పాణిని, బి నిరుక్త, యాస్కుడు, ఛందస్సు, పింగళుడు, జ్యోతిష్యం, లగోదా.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సూఫీ సాధువులలో చిస్తీ క్రమానికి చెందిన వారిని గుర్తించండి. షేక్ హమీద్ ఉద్ దిన్ నాగౌరీ, ఖ్వాజా బాకీ బిల్లా, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, షేక్ సలీం, నిజాం ఉద్దీన్ ఔలియా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 A, C, D మరియు E. ఏ భక్తి సాధువు వాత్సల్య, దాస్య, సఖ్య మరియు మధులియ వంటి మతపరమైన భావోద్వేగాల యొక్క విభిన్న రీతులను అభివృద్ధి చేశాడు? నానక్, కబీర్, చైతన్య, సూర్దాస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 2 కబీర్. క్రింది వాటిని జతపరచండి. 1వ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం, 1వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, పారిస్ ఒప్పందం, పాండిచ్చేరి ఒప్పందం, ఆక్సిలా చాపెల్ ఒప్పందం. దీనికి సరైన సమాధానం 2. 1వ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం, ఆక్సిలా చాపెల్ ఒప్పందం, 1వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, పారిస్ ఒప్పందం, 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, పాండిచ్చేరి ఒప్పందం. తన విదేశీ స్నేహితులైన అలెగ్జాండర్ డఫ్, డేవిడ్ హ్యారీలను ప్రోత్సహించి అనేక ఆంగ్ల పాఠశాలలు నిర్మించినది ఎవరు? కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. కరెక్ట్ ఆన్సర్ 3 రాజా రామ్మోహన్ రాయ్. హెచ్పి బ్లావట్స్కీ యొక్క రహస్య సిద్ధాంతం ప్రభావితమై దివ్యజ్ఞాన సమాజంలోకి అనీ బెసెంట్ ఎప్పుడు చేరింది? 1875, 1885, 1889, 1893. కరెక్ట్ ఆన్సర్ 3 1889. క్రింది వారిలో ఎవరికి ఉర్ పిల్లై, మూత పిల్లై, మహాత్మా అనే బిరుదులు కలవు? నారాయణ గురు, ఈవి రామస్వామి నాయకర్, అయ్యం కాళీ, ఏకే గోపాలన్. కరెక్ట్ ఆన్సర్ 3 అయ్యం కాళీ. వాయువ్య భారత్లో ఖదాయి ఖిద్మత్గర్ అనే ఉద్యమాన్ని చేపట్టి పఖ్తూన్ అనే పత్రికను ప్రచురించిన వారు ఎవరు? గులాం హుస్సేన్, ముజఫర్ అహ్మద్, అబ్దుల్లా ఫతే, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. కరెక్ట్ ఆన్సర్ 4 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. బిల్లుల తిరుగుబాటు 1818 నుంచి 1838 వరకు నాయకత్వం వహించిన వారు ఎవరు? రామోసిస్, సేవారాం, శంభూదాస్, బిర్సా ముందా. కరెక్ట్ ఆన్సర్ 2 సేవారాం. 2010వ సంవత్సరంలో సర్ రాస్ బిహారీ ఘోష్ మహావిద్యాలయాన్ని ఎక్కడ స్థాపించారు? ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3 పశ్చిమ బెంగాల్. బెంగాల్ విభజన రద్దు చేయడంతో వందే మాతర ఉద్యమం పూర్తిగా ఎప్పుడు అంతమైపోయింది? 1911, 1910, 1907, 1912. కరెక్ట్ ఆన్సర్ 1 1911. కార్ల్ మార్క్స్ యొక్క కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథం చదివి సైనికత్వం, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థకు జన్మించిన కవలలు అని పేర్కొన్నది ఎవరు? బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, ఎంఎన్ రాయ్. కరెక్ట్ ఆన్సర్ 2 లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్లోని ఏ ముఖ్యమంత్రి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ, క్యారెట్ మరియు స్టిక్ విధానం ద్వారా నక్సలిజాన్ని అణచివేశారు? జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు. కరెక్ట్ ఆన్సర్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి. సౌర వ్యవస్థలో సూర్యునికి సంబంధించి సరియైన అంశాన్ని గుర్తించుము. సూర్యుని పరిమాణం భూమి పరిమాణం కన్నా 1.3 మిలియన్ రెట్లు పెద్దది. సూర్యుని ద్రవ్యరాశి భూమి కన్నా 3,32,000 రెట్లు ఎక్కువ. సూర్యుని భ్రమణ సమయం సూర్యుని మధ్య భాగాన 24 రోజులు, ధృవాల వద్ద 30 రోజులు, సగటున 27 రోజులుగా కలదు. సూర్యునిలో హైడ్రోజన్ 73.46%, హీలియం 24.85%, ఆక్సిజన్ 0.71% కలదు. దీనికి సరైన సమాధానం 4 A, B, C మరియు D. ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సే ఇచ్చిన వాటిలో సూర్యుడికి సంబంధించి. ఈ క్రింది వానిని జతపరచుము. గ్రహాల పరికల్పన సిద్ధాంతం, నిహారిక పరికల్పన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, ద్వినక్షత్ర పరికల్పన. లాప్లేస్, టిసి చాంబర్లిన్, లిటిల్టన్, లైమిటరీ. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ గ్రహాల పరికల్పన సిద్ధాంతం టిసి చాంబర్లిన్, నిహారిక పరికల్పన సిద్ధాంతం లాప్లేస్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం లైమిటరీ, ద్వినక్షత్ర పరికల్పన లిటిల్టన్. ఈ క్రింది వానిని పరిశీలింపుము. ప్రతిపాదన ఏ అంగారక గ్రహము సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి భూమి కన్నా తక్కువ సమయం తీసుకుంటుంది. కారణము ఆర్ అంగారక గ్రహం వ్యాసము భూమి వ్యాసం కన్నా తక్కువగా ఉంటుంది. దీనికి సరైన ఆప్షన్ 4 ఏ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది. అంటే అంగారక గ్రహము సూర్యుని చుట్టూ తిరగడానికి భూమి కన్నా తక్కువ సమయం తీసుకుంటుంది అనేది కరెక్ట్ కాదు. కారణం అంగారక గ్రహం వ్యాసము భూమి వ్యాసం కన్నా తక్కువగా ఉంటుంది అనేది కరెక్టే. ఈ క్రింది వ్యవస్థలలో పర్వతాంతర పీఠభూములను ఆవరించుకొని ఉండే వ్యవస్థలు ఏవి? ముడత పర్వత వ్యవస్థలు, ఖండ పర్వత వ్యవస్థలు, అగ్నిపర్వత వ్యవస్థలు, ఖండాంతర్గత పీఠభూములు. కరెక్ట్ ఆన్సర్ 4 ఖండాంతర్గత పీఠభూములు. ఈ క్రింది వానిని జతపరచుము. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం. సమతాప ఆవరణము, పరివర్తన ఆవరణము, బాహ్య ట్రోపో ఆవరణము, ఉష్ణ ఆవరణము. దీనికి కరెక్ట్ ఆన్సర్ 2 ఏకి 2వ ఆప్షన్, బి 1వ ఆప్షన్, సి 3వ ఆప్షన్, డి 4వ ఆప్షన్. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి గల కారణాలను గుర్తించుము. సముద్ర జల సాంద్రతలో గల వ్యత్యాసాలు, భూభ్రమణం, వర్తమాన పవనాలు, సముద్ర భూతల స్థలాకృతి. దీనికి కరెక్ట్ ఆన్సర్ 2 ఏ, బి మరియు సి మాత్రమే. అంటే సముద్ర జల సాంద్రతలో గల వ్యత్యాసాలు, భూభ్రమణం, వర్తమాన పవనాలు ఈ 3 కారణాలు. సముద్ర భూతల స్థలాకృతి అనేది కారణం కాదు.
ఈ క్రింది వానిలో హిమాలయ పర్వతాలు ఏర్పడడానికి గల కారణం గుర్తించుము. టెథిస్ భూ అభినతిలోని నిక్షేపాలు ముడతలు పడటం, లోయస్ నిక్షేపాల సంచయనం, భూపటలం ముడతపడటం, భూపటలంలో భ్రంశం ఏర్పడటం. కరెక్ట్ ఆన్సర్ 1 ఏ మాత్రమే. టెథిస్ భూ అభినతిలోని నిక్షేపాలు ముడతలు పడడం అనేది హిమాలయ పర్వతాలు ఏర్పడడానికి గల కారణం. భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేయు అంశం. ఉష్ణమండల వాయుగుండాలు, సమశీతోష్ణ మండల చక్రవాతాలు, పశ్చిమ కల్లోలాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1 ఏ మాత్రమే. ఉష్ణమండల వాయుగుండాలు. ఆంధ్రప్రదేశ్లో వాణిజ్యపరంగా అత్యంత లాభదాయకమైన అరణ్యాలు ఏవి? చిట్టడవులు, టైడల్ అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, ఆల్పైన్ అరణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ 3 ఆకురాల్చు అడవులు. విపత్తుల ప్రభావాన్ని దేని ద్వారా అధికంగా తగ్గించవచ్చు? మెరుగైన నివారణ చర్యల ద్వారా, మెరుగైన సంసిద్ధత అవగాహన ద్వారా, మెరుగైన ప్రణాళిక ద్వారా. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి మరియు సి 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? ఒండ్రుమట్టి నేలలు, లేటరైట్ నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు. కరెక్ట్ ఆన్సర్ 4 ఎర్ర నేలలు. ఈ క్రింది వానిలో సాంప్రదాయేతర ఇంధన వనరులను గుర్తించుము. సౌరశక్తి, పవనశక్తి, భూతాపశక్తి, తరంగశక్తి. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి 4 కూడా సాంప్రదాయేతర ఇంధన వనరులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో భారతదేశ రోడ్డు రవాణా ప్రణాళికలను గుర్తించుము. జైకర్ కమిటీ, నాగపూర్ ప్లాన్, బొంబాయి ప్రణాళిక, లక్నో ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి 4 కూడా భారతదేశ రోడ్డు రవాణా ప్రణాళికలు. బహుళార్థ సాధక ప్రాజెక్టుల ప్రయోజనాలను గుర్తించుము. జల విద్యుత్ శక్తి ఉత్పాదన, నీటిపారుదల, వరదల నియంత్రణ, భూగర్భ జల పెంపు. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి 4 కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలే. క్రింది వానిలో తోట పంటలను గుర్తించుము. కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి 4 కూడా తోట పంటలే. ఈ క్రింది వానిలో ఖరీఫ్ పంటకు సంబంధించి సరైనది గుర్తించుము. ఇది వర్షాకాల పంట. దీనిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమన్ అంటారు. దీనిని బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అగహని అంటారు. దీనిని తమిళనాడులో సాంబా లేదా తలది అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి. భారతదేశంలోని ఉద్భిజ సంపద క్రింది వానిలో ఏ రకానికి చెందినది? గట్టి కలపనిచ్చే అడవి, మెత్తటి కలపనిచ్చే అడవి, సవన్న, ప్రైయరీలు. కరెక్ట్ ఆన్సర్ 1 గట్టి కలపనిచ్చే అడవి. కేసి కెనాల్కు సంబంధించి సరైనది గుర్తించుము. ఈ ప్రాజెక్టు సుంకేసుల గ్రామంలో ఉంది. దీని నీటి కేటాయింపు 30.90 టీఎంసీల నికర జలాలు. దీని ప్రధాన కాలువ పొడవు 306 కిలోమీటర్లు. పైవన్నీయు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీయు. తీర ప్రాంతపు ఇసుక నేలలకు సంబంధించి సరైనది గుర్తించుము. ఇవి ఇసుక, ఒండ్రు మట్టితో కలిసి ఏర్పడినవి. తీర ప్రాంత ఇసుక నేలలో
ఇసుక ఎక్కువ శాతం, బంకమట్టి తక్కువ శాతం ఉండును. ఈ ప్రాంతాలలో సర్వి చెట్లు పెరుగును. పైవన్నీయు. ఆన్సర్ 4 పైవన్నీయు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పంచదార పరిశ్రమలను గుర్తించుము. ఆంధ్ర చక్కెర ఫ్యాక్టరీ తణుకు, దక్కన్ షుగర్స్ సామర్లకోట, సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ చెల్లూరు, కిరణంపూడి షుగర్స్ పిఠాపురం. కరెక్ట్ ఆన్సర్ 4 కిరణంపూడి షుగర్స్ పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పంచదార పరిశ్రమ. A, B, C మరియు D 4 పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్లోని షుగర్ పరిశ్రమలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒక జనావాసాన్ని నగరంగా గుర్తించాలి అంటే క్రింది ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? కనీసం 5,000 జనాభా ఉండాలి, చదరపు కిలోమీటర్కు 400 జనసాంద్రత ఉండాలి, మొత్తం శ్రామిక జనాభాలో 75% మంది వ్యవసాయేతర రంగాలలో పనిచేస్తూ ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ 4 A, B మరియు C 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. జనసాంద్రతను, జనాభా విస్తరణను క్రింది ఏ అంశం ప్రభావితం చేస్తాయి? భౌతిక అంశాలు, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు. పైవన్నీయు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీయు. అంతర్గత వలస అనగా దేశంలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలో దేశ సరిహద్దుల లోపలే జరిగే గమనం. ఒక దేశ జనాభా ఆ దేశ సరిహద్దులు దాటి మరొక దేశంలోకి గమనం చూపడం. దేశంలోని జనాభా ఆ దేశ పట్టణాల నుండి గ్రామాలకు మాత్రమే వలసపోవుట. జనాభా ఆ దేశ పట్టణాల నుండి మెట్రో నగరాలకు మాత్రమే వలసపోవుట. కరెక్ట్ ఆన్సర్ 1 దేశంలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలో దేశ సరిహద్దుల లోపలే జరిగే గమనం. ఈ క్రింది వానిలో ఆదిమ తెగల లక్షణాలను గుర్తించుము. ఏకరూప సముదాయం, స్వల్ప జనాభా, భౌగోళికంగా సుదూరంగా ఏకాంతంగా ఉండటం. పైవన్నీయు. ఆన్సర్ 4 పైవన్నీయు. గిరిజనుల్లో వెనుకబడిన నాగరికతకు, సౌకర్యాలకు దూరంగా ఉన్న వర్గం. ఆదిమ గిరిజనులు, గౌణ గిరిజనులు, ద్వితీయ గిరిజనులు, అంత్య గిరిజనులు. కరెక్ట్ ఆన్సర్ 1 ఆదిమ గిరిజనులు. హిందూ మత తాత్విక ధార్మిక ప్రాతిపదికలను గుర్తించుము. వేదాలు, స్మృతులు, ఉపనిషత్తులు. పైవన్నీయు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీయు. ఏ ప్రాతిపదికన ఏర్పడిన మానవ సమూహంను జాతి అంటారు? జైవిక, శారీరక, భాష. పైవన్నీయు. 57 4 పైవన్నీయు. ఈ క్రింది వానిలో భారతీయులు మాట్లాడే భాషా కుటుంబాన్ని గుర్తించుము. ద్రావిడ భాషా కుటుంబం, ఆస్ట్రిక్ భాషా కుటుంబం, సైనో టిబెటన్ భాషా కుటుంబం. పైవన్నీయు. 58 4 పైవన్నీయు. భారతీయులు మాట్లాడే భాషా కుటుంబాలే. ఈ క్రింది వానిలో అధిక జనాభా వల్ల కలిగే పరిణామాలలో సరి అయినది గుర్తించుము. నేలపై ఒత్తిడి, ఆహారపు కొరత, నిరుద్యోగ సమస్య. పైవన్నీయు. 59 4 పైవన్నీయు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాలలో ఈ క్రింది ఏ అంశాలు పట్టణానికి వలస వెళ్ళుటకు కారణమవుతాయి? ప్రకృతి విపత్తులు, చేనేత పరిశ్రమలు మూతపడటం, వృత్తి శిక్షణ, ఉన్నత విద్య అవకాశాలు లేకపోవడం. ఆన్సర్ 4 పైవన్నీయు. ప్రకృతి విపత్తులు, చేనేత పరిశ్రమలు మూతపడటం, వృత్తి శిక్షణ, ఉన్నత విద్య అవకాశాలు లేకపోవడం.
పట్టణానికి వలస వెళ్ళటానికి గల కారణాలు. సోషియాలజీ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వారు అగస్ట్ కామ్టే, అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్. కరెక్ట్ ఆన్సర్ 1 ఆగస్ట్ కామ్టే. భారతదేశంలోని ఉమ్మడి కుటుంబాన్ని విస్తృత బంధు సమూహం అని వర్ణించిన వారెవరు? ఏసీ దూబే, ఐరావతి కార్వే, ఏఆర్ దేశాయ్, కేఎం కపాడియా. కరెక్ట్ ఆన్సర్ 3 ఏఆర్ దేశాయ్. మెహర్ అనే పదం ముస్లిం వివాహానికి సంబంధించిన ఏ అంశాన్ని సూచిస్తుంది? వివాహ తంతు జరిపించిన మతాధికారికి ఇచ్చే పారితోషికం, భార్య పట్ల సక్రమంగా ప్రవర్తించినందుకు సముదాయం వేసిన జరిమానా, భార్య భర్తను వదిలేసినప్పుడు ఇచ్చే నష్టపరిహారం, ఒకవేళ విడాకులు తీసుకుంటే వధువుకు చెల్లించవలసిన మొత్తాన్ని వివాహ సమయంలో నిర్ణయిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 4 ఒకవేళ విడాకులు తీసుకుంటే వధువుకు చెల్లించవలసిన మొత్తాన్ని వివాహ సమయంలో నిర్ణయిస్తారు. ఒక తెగలోని గోత్రాలన్నీ కలిసి కేవలం 2 గోత్ర కూటములుగా ఏర్పడితే ఒక్కొక్క గోత్ర కూటమిని ఈ పేరుతో పిలుస్తారు. గోత్ర సమితి, ద్విశాఖ, సిబ్, ఏకవంశానుక్రమం. కరెక్ట్ ఆన్సర్ 2 ద్విశాఖ. కుల వ్యవస్థాపనలో సామాజిక గతిశీలతను ఈ కింది వాక్యాలలో ఏది సరిగా నిర్వచిస్తుంది? స్త్రీలు ఎప్పుడు పీడిత వర్గాల వారే. సంపదను, ప్రతిష్టను పెంచుకోవడం ద్వారా వ్యక్తి తన కుల అంతస్తును మార్చుకుంటాడు. కుల వ్యవస్థలో గతిశీలత సాధ్యపడదు. కుల సమూహాలు కుల క్రమానుగత శ్రేణిలో విషమస్తరీయంగా చలనం చెందుతాయి. కరెక్ట్ ఆన్సర్ 4 కుల సమూహాలు కుల క్రమానుగత శ్రేణిలో విషమస్తరీయంగా చలనం చెందుతాయి. క్రింది వాటిలో గిరిజనులకు సంబంధించిన వివిధ నామాలను మరియు అవి ఉపయోగించిన శాస్త్రవేత్తలను జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 3 బ్యాక్వర్డ్ హిందూస్, జిఎస్ గరియే, ద హిల్ ట్రైబ్స్, సర్ బయాన్స్, ఆది ప్రజ, టక్కర్ బాపా, ప్రిమిటివ్ ట్రైబ్స్, హట్టన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎథ్నిసిటీ అనే పదం ఏ పదం నుంచి ఉద్భవించింది? కరెక్ట్ ఆన్సర్ 1 గ్రీకు. నెక్స్ట్ క్వశ్చన్, తత్వ సిద్ధాంతాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 1 సాంఖ్య కపిలుడు, వైశేషిత కణాదుడు, న్యాయము గౌతముడు, పూర్వమీమాంస జైమిని. స్వాతంత్రం అనంతరం స్త్రీ అంతస్తు పెరగడానికి కారణం ఏది? ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక విశ్వవిద్యాలయాలు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3 ABC. క్రింది వాటిలో ఉమ్మడి కుటుంబ రూపణకు దోహదపడని నివాస విధానం ఏది? పతి స్థానిక కుటుంబం, పత్ని స్థానిక కుటుంబం, మాతుల స్థానిక కుటుంబం, నూతన స్థానిక కుటుంబం. ఆన్సర్ 4 నూతన స్థానిక కుటుంబం. అస్పృశ్యత నివారణకు భారత రాజ్యాంగం చేపట్టిన రక్షణలు ఏవి? ఆర్టికల్ 15(1), ఆర్టికల్ 16(1), ఆర్టికల్ 17, ఆర్టికల్ 46. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3 ABCD. 4 కూడా కరెక్ట్ ఆన్సర్సే. క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 1 గోద్రా అల్లర్లు 2002,
బాగల్పూర్ మత సంఘర్షణ 1989, బాబ్రీ మసీద్ విధ్వంసం 1992, సిక్కుల ఊచకోత 1984. ప్రాంతీయతత్వం నివారణోపాయాలకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. పైన పేర్కొన్న అంశాలలో సరైనది ఏది? జాతీయ భావాన్ని ప్రచారం చేయడం, విద్యను పెంపొందించడం ద్వారా జాతీయ సమగ్రతను కలిగించడం, ప్రాంతీయతత్వాన్ని ప్రచారం చేసే రాజకీయ పార్టీల నియంత్రణ, సహకార సమాఖ్యను ఏర్పాటు చేయడం. కరెక్ట్ ఆన్సర్ 4 ABCD. 4 కూడా కరెక్ట్ ఆన్సర్సే. గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం గృహహింసకు సంబంధించిన కేసులను ఎన్ని రోజులలో విచారించి తీర్పును ఇవ్వాలి? 60, 90, 30, 15. కరెక్ట్ ఆన్సర్ 1, 60 రోజుల్లో. నెక్స్ట్ 75 క్వశ్చన్ నెంబర్. మహిళల హింసకు గల కారణాలను గుర్తించండి. దేశంలో అనాది కాలం నుండి వస్తున్న పితృస్వామిక వ్యవస్థ, సాంప్రదాయంగా కొనసాగుతున్న వరకట్న వ్యవస్థ, పాశ్చాత్య సంస్కృతి, సమాజంలో నైతిక విలువల పతనం. కరెక్ట్ ఆన్సర్ 4 ABC మరియు D. కింది వాటిలో ఏ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల లోపు బాలబాలికలను కర్మాగారాలలోని ప్రమాదకర వృత్తులలో పని చేయించరాదని తెలియజేస్తుంది? ఆన్సర్ 2 ఆర్టికల్ 24. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పనిచేస్తున్న బాల కార్మికుల సంఖ్య. ఆన్సర్ 1 4.35 మిలియన్లు. జాతీయ యువజన విధానం నేషనల్ యూత్ పాలసీ 2014 ప్రకారం భారతదేశంలో యువత వయస్సు. ఆన్సర్ 2 15 నుంచి 29 సంవత్సరాలు. క్రింది వాటిలో వృత్తి సిద్ధాంతానికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ 3 A మరియు B. ఈ సిద్ధాంతాన్ని నెస్ఫీల్డ్ ప్రతిపాదించారు. ప్రజలు ఆచరించే వృత్తులు కులానికి మూలం అని, జాతి మతం కారణం కాదని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. కింది వాటిలో NCలకు సంబంధించిన రాజ్యాంగ పరిరక్షణలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ 4 A, B మరియు C. బలహీన వర్గాల వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షతగా భావించరాదు. ఆర్టికల్ 15(4). బలహీన వర్గాల వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించటం వివక్షత కిందకి రాదు. ఆర్టికల్ 14(4). కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలలో రిజర్వేషన్. ఆర్టికల్ 335. ఏ సంవత్సరంలో హిందువులు ముస్లింలు కలిసి దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని మొట్టమొదటిగా ప్రతిఘటించారు? ఆన్సర్ 4 1857 సంవత్సరం. క్రింది వాటిలో శ్రేష్ఠ పథకానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 4 A, B మరియు C. ఈ పథకాన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వారు జూన్ 3, 2022 ప్రారంభించారు. నిరుపేద SC విద్యార్థులు అర్హత పరీక్షలో విజయం సాధిస్తే గురుకుల రెసిడెన్షియల్ విధానంలో 9 నుంచి 12 తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి కావలసిన ఫీజును కేంద్రం భరిస్తుంది. దీనికి కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలు దాటరాదు. ఇది శ్రేష్ఠ పథకానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గిరిజనుల విద్యకు సంబంధించిన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్
4. ప్రధానమంత్రి ఎస్టీ ఉపకార్ యోజన. కింది వాటిలో మౌలానా ఆజాద్ సెహత్ స్కీమ్కి సంబంధించిన వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ 3 ఏ మరియు బి. ఈ పథకం కింద 6 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులకు సెహత్ కార్డు అందజేస్తారు. ఈ కార్డు ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి 2 సార్లు ఉచిత వైద్య పరీక్షలు చేయించవచ్చు. 85వ ప్రశ్న. క్రిమిలేయర్ అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన కమిషన్ ఏది? ఆన్సర్ 2 సత్యనాథన్ కమిషన్. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ 4 ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం 1984 అనేది సరైనది కాదు. మిగిలిన 3 కూడా సరైనవే. మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961, దేవదాసి నిర్మూలన చట్టం 1947, సతీ సహగమన నిరోధ చట్టం 1987. కింది వాక్యాలలో దివ్యాంగ్ సారథి యాప్కి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. ఈ యాప్ను సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. UNCPRD కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబుల్డ్ సూత్రాలలో భాగంగా దివ్యాంగులకు కావాల్సిన సమాచారాన్ని అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీనిలో రాతపూర్వక సమాచారాన్ని ఆడియో ఫైళ్ళ రూపంలోకి మార్చవచ్చును. ప్రభుత్వ విధానం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 3 ABCD. బిఆర్ అంబేద్కర్ సూచించిన రాజ్యాంగ లక్షణాలు, ఆదేశిక సూత్రాలతో పొందుపరిచిన సామాజిక ఆర్థిక అభివృద్ధి, కాలానుగుణంగా అమలుపరుస్తున్న ప్రణాళిక, మారుతున్న రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు, అవసరాలు. కింది వాటిని జతపరచండి. విద్యాశాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంఘిక సంక్షేమం సాధికారత మంత్రిత్వ శాఖ, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ 2 విద్యాశాఖ 1985, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2006, సాంఘిక సంక్షేమం సాధికారత మంత్రిత్వ శాఖ 1998, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ 1999. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ 2 ధనలక్ష్మి బాల్య వివాహాలను నిరోధించడానికి, బేటీ బచావో బేటీ పడావో లింగ వివక్ష మరియు మహిళా సాధికారత, పోషణ్ అభియాన్ మిషన్ ఆఫ్ న్యూట్రిషన్, జననీ సురక్ష యోజన సురక్షితమైన మాతృత్వం. కింది వాక్యాలలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ 4 ABCD సరైనవే. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ నేపథ్యంలో మానవతా కారిడార్ను ఏర్పాటు చేయనున్న బ్రెజిల్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2023 అక్టోబర్ 18ను తిరస్కరించింది. 15 మంది సభ్యులు సమావేశమై ఈ తీర్మానంపై చర్చించి ఓటింగ్ జరిపారు. తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. అమెరికా వ్యతిరేకించింది. బ్రిటన్, రష్యా హాజరు కాలేదు. దీంతో తీర్మానం వీగిపోయింది. శాశ్వత సభ్య దేశాల్లో ఒక దేశం వ్యతిరేకించిన తీర్మానం వీగిపోతుంది. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు ఇందులో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టనుంది. ఈ పైలట్ ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ 3 కూడా సరైనవే. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను పలు అంశాల వారీగా అంచనా వేసే
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 అక్టోబర్ 26న విడుదలయ్యాయి. 2024 ఏడాదికి గాను విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొదటి 2 స్థానాల్లో నిలవగా, బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 4-5 ర్యాంకుల్లో నిలిచాయి. ఇంపీరియల్ కాలేజ్ లండన్ 10వ ర్యాంకులో ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే మన దేశంలో టాప్ వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిలిచింది. ఫిజికల్ సైన్సెస్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్ మొత్తం 4 సబ్జెక్టుల్లో ఈ విద్యా సంస్థ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. దీనికి ఆన్సర్ 3. ఈ 3 కూడా సరైనవే. కింది వాక్యాలలో సరైనవేవి? అక్టోబర్ 31 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి బస్సుకు ముందు, వెనుక భాగంలో కెమెరాలను అమర్చుతున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు తెలిపారు. బస్సు లోపల, వెలుపల జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సులువుగా గుర్తించడానికి కెమెరాలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఈ 3 కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 95. దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ, గజియాబాద్, మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంలో 17 కిలోమీటర్ల మేర పూర్తయింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్తో పాటు ఇదే మార్గంలో నమో భారత్ రైలును మోదీ ప్రారంభించారు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు ఉంటాయి. ఢిల్లీ, గజియాబాద్, మీరట్ ఆర్ఆర్టీఎస్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుంది. ఈ 4 కూడా సరైనవే. 95వ ప్రశ్న ఆన్సర్ 4 ABCD సరైనవి. కింది వాక్యాల్లో సరైనవి ఏవి? 96. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో మిషన్ మహిళా సారథి ప్రారంభమైంది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన మొత్తం 51 బస్సు సర్వీసులను 2023 అక్టోబర్ 22న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. వీటికి డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే కావడం విశేషం. కరెక్ట్ ఆన్సర్ 3 ABC. 3 కూడా సరైనవే. 97. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించే ఉద్దేశంతో ఒడిశా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నూతన ఉన్నత అభిలాష పేరుతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించింది. మొత్తం 30 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ పథకం అమలుకు 3 సంవత్సరాలకు గాను 385 కోట్లను కేటాయించింది. ఈ 3 కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 98. జాతీయ స్థాయిలో బిజినెస్ కోర్సులను అందించే ప్రముఖ స్కూళ్లను పరిశీలించి QS వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ జాబితాను 2024 తయారు చేసింది. జాబితా ప్రకారం తొలి 100 స్థానాల్లో భారత్కు చెందిన 4 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. IIM బెంగళూరు 48వ ర్యాంకుతో ఇండియన్ స్కూల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది టాప్ ర్యాంకులో ఉన్న IIM అహ్మదాబాద్ ఈ ఏడాది 53వ స్థానానికి చేరింది. IIM కలకత్తా 59, ISB 78వ స్థానంలో ఉన్నాయి. IIM ఇండోర్, IIM లక్నో, IIM ఉదయ్పూర్ బిజినెస్ స్కూళ్ళు 150 నుంచి 200 మధ్య స్థానాల్లో నిలిచాయి. IIM ఢిల్లీ, MDI గుర్గావ్, XLRI 201 నుంచి 250 మధ్య ఉండగా IMI కోల్కతా 250+లో స్థానం దక్కించుకుంది. QS విడుదల చేసిన తాజా జాబితాలో ఈ ఏడాది కూడా అమెరికా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వరుసగా 4వ ఏడాది స్టాన్ఫోర్డ్ MBA స్కూల్ ప్రపంచంలోనే టాప్ ర్యాంకును సాధించింది. ది వార్టన్ స్కూల్ ద్వితీయ స్థానంలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ తృతీయ స్థానంలో నిలిచాయి. ఈ 4 కూడా సరైనవే.
కింది వాక్యాల్లో సరైనవి ఏవి? 99వ ప్రశ్న. దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో గుండెపోటుకు గురయ్యే వారికి గోల్డెన్ అవర్లోనే చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ హృదయ జ్యోతి యోజన పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. సామాన్య ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని 2 పద్ధతుల్లో అమలు చేస్తారు. హబ్ అండ్ స్పోక్ మోడల్లో చికిత్స అందించడం ఒకటి కాగా, బహిరంగ ప్రదేశాల్లో ఏఈడి పరికరాలను అమర్చడం రెండవది. క్వశ్చన్ నెంబర్ 99. ఈ 4 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాల్లో సరైనవి ఏవి? వాల్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ భారత రేటింగ్ను పెంచింది. భారత స్టాక్ మార్కెట్లపై ఉన్న ఓవర్ వెయిట్ రేటింగ్ను స్టాండౌట్ ఓవర్ వెయిట్కు సవరించింది. ఈ బ్రోకరేజీ ఇచ్చిన అంతర్జాతీయ ఈక్విటీ పెట్టుబడుల స్కోర్ విషయంలో భారత్ మొత్తం 68 స్కోర్తో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. భారత్తో పాటు సింగపూర్ 54, గ్రీస్ 47, మెక్సికో 43, పోలాండ్ 38 ఈ కంపెనీకి టాప్ 5 మార్కెట్లుగా ఉన్నాయి. ఆసియాలో భారత్ కాకుండా జపాన్ ఒక్కటే ఓవర్ వెయిట్ రేటింగ్ను పొందింది. ఈ 4 కూడా సరైనవి. 101 కింది వాక్యాల్లో సరైనవి ఏవి? ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో ఈ ఏడాది భారత్కు 3వ స్థానం దక్కింది. అమెరికా, బ్రిటన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్లను ఈ విభాగంలో కలిగి ఉంది. బ్రిటన్ 27 ఫిన్టెక్ యూనికార్న్లతో 2వ స్థానంలో ఉండగా 17 సంస్థలతో భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా పేర్కొంది. ఈ 3 కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. భూమికి ఎగువన ఉన్న ఐనో ఆవరణం అనే వాతావరణ పొరలోని అవరోధాలపై పరిశోధనలకు ఇండోర్లోని ఐఐటి శాస్త్రవేత్తలు తొలిసారిగా జయంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఉపగ్రహాల సాయంతో ఈ పరిశీలనలు సాగాయి. టెలిస్కోప్ సాయంతో పరిశోధనలు చేయడం వల్ల ఐనో ఆవరణం గురించి మెరుగైన అవగాహన ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా నావిగేషన్, కమ్యూనికేషన్లో మరింత నిర్దిష్ట కొలతలను సేకరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అంతిమంగా GPS వ్యవస్థలో ఖచ్చితత్వాన్ని పెంచడానికి మార్గం సుగమం అవుతుంది అని వివరించారు. ఈ 4 కూడా సరైనవి. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?